వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. పాపాలను, వ్యాధులను మాయం చేసేటువంటి ఆలయం. అది ఎక్కడుంది? ఏమనేది గూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడికి ఎవరైనా వచ్చుంటే, ఆ ఆలయానికి వెళ్ళి వచ్చుంటే మీకు మంచి జరిగిందా? లేదా? అనేది గూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. చేస్తే ఒక వెకేషన్ ఎళ్ళినట్టు ఉంటది. మీకు మంచి జరిగితే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 7 పర్వతాల నడుమ వెలిసినటువంటి క్షేత్రం సప్తశృంగి ఆలయం. అంటే సరస్వతీదేవి కుడి చేయి పడినటువంటి ఈ ప్రదేశం 52 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో 18 చేతులతో మహిషాసుర మర్దినిగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. రాముడు, హనుమంతుడు సందర్శించినటువంటి ఈ ప్రాంతంలోనే పవిత్రమైనటువంటి తీర్థాలతో స్నానం చేస్తే పాపాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏవైతే రోగాలు ఉంటాయో అవన్నీ కూడా నయమవుతాయనేసి కూడా చెప్తూ ఉంటారు పెద్దలు, గురువులు. అక్కడికి వెళ్ళి వచ్చిన వారు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైనటువంటి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే మనం దైవ ప్రాప్తి కూడా మనకు లభించింది. పుణ్యఫలం కూడా లభిస్తుంది. ధైర్యాన్ని కూడా ఇస్తుందనేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి వీలైతే ఈ ఆలయాన్ని సందర్శించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.